బ్రెడ్ ఆమ్లెట్ ఇంత ప్రాపర్ గా చేసుకొని తినడం లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం. ఏముందిరా అసలు టేస్ట్. ఇక ప్రాసెస్ లోకి వచ్చేస్తే దీనికోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి, అట్లనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి. దీంట్లోకి నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నా. ఇంక ఈ గుడ్లన్నీ ఉల్లిగడ్డ టమాటాలు వేసి మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. కలపాలి మంచిగా నురగ పైకి వచ్చేటట్టు. అప్పుడే ప్రాపర్ గా పొంగుతుంది ఆమ్లెట్. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం ఉప్పు, అట్లనే రుచికి తగ్గట్టు కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి చేసినాం కాబట్టి కొంచెం గరం మసాలా వేసి మంచిగా ఇంకొకసారి కలుపుకోండి. ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అంత ప్లఫీగా వస్తుంది. ఇప్పుడు పెంకల కొంచెం బటర్ వేసుకొని దాని మీద బ్రెడ్ పెట్టి మంచిగా కాల్చుకోవాలన్నమాట. 2 సైడ్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు. అన్ని బ్రెడ్ ముక్కల్ని కూడా అట్లనే కాల్చుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకో పెంక మీద కొంచెం నూనె పోసుకొని ఈ గుడ్డు మొత్తం వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఉడికిపోయింది అన్న టైంలోకి మనం బ్రెడ్ ని దాని మీద పెట్టుకొని 4 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కొంచెం పెద్ద టాస్క్. ప్రాపర్ గా 4 మూలలు మడుగుతా ఉంటే అది ఎందుకు వస్తుంది? అటు దునిగిపోతుంది, ఇటు దునిగిపోతుంది. అటో ఇటో వేసి కొంచెం మంచిగానే మలిసిన అనుకోండి. మామూలుగా రాలేదు కదా. నేను ప్రాసెస్ అంతా మీకు కరెక్ట్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. ఎందుకంటే నేను ఒకరు కామెంట్ చేసిండు, చెప్పడం రాకుండా వీడియోలు చేస్తారా బాబు కొంతమంది అని. ఇంకెట్టరా బాబు చెప్పేది ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. అసలైన బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇది కదా. ట్రై చేయరి.